రోటరీ క్లబ్ ఆఫ్ ఎలైట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు ముఖ్య అతిథిగాను, బోడా ఆనంద్ విశిష్ట అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ కొత్త టీంతో ప్రమాణ స్వీకారం మహోత్సవం జరిగింది. దీనిని క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబాబత్తుల రవి క్లబ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. గత సంవత్సరం క్లబ్ చేసిన పలు సేవా కార్యక్రమాలను సెక్రటరీ లంకే లెనిన్ తెలియజేశారు. క్లబ్ డొనేట్ చేసిన ఫౌండేషన్ పోలియో కాంట్రిబ్యూషన్ పాస్ట్ ప్రెసిడెంట్ నైనా సత్యారెడ్డి తెలియజేశారు. తదనంతరం నూతన సంవత్సరపు ప్రెసిడెంట్ డాక్టర్ పవన్ సెక్రటరీ స్రవంతి చేత బోడా ఆనంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎస్వీఎస్ రావు గెస్ట్ ఆఫ్ అన్నారు. ప్రశాంత్ అసిస్టెంట్ గవర్నర్ శారదా క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. గత సంవత్సరం విశిష్ట సేవలు అందించిన లంకేష్ సునీల్ శేఖర్, అభిరుచి శ్రీనివాస్, తమబత్తుల రవి, తుమ్మలపల్లి నాని అవార్డులను అందజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రెసిడెంట్ డాక్టర్ పవన్ సెక్రటరీ శ్రవంతి ఫ్యూచర్లో చేయబోయే ప్రాజెక్టుల గురించి, సర్వీసెస్ గురించి, క్లబ్ సభ్యత్వం గురించి మంచి కార్యాచరణ మొదలు పెడతామని వినవించారు. నచ్చి మన ఫస్ట్ ప్రెసిడెంట్ మన డాక్టర్ అనీష్ గారి దగ్గర నుంచి, సత్యారెడ్డి దగ్గర నుంచి అందరూ వచ్చి దీన్ని ఎలైట్ క్లబ్ని చాలా అద్భుతమైన వేగవంతమైన క్లబ్గా తీసుకుని వెళ్తున్నారు. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఇలా జరగడానికి, ఇలా ఉండడానికి కారణం అంతా ఈ నవయవన యువకులే. ఈ యువకులకి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరింత స్పీడ్గా చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఈ మీటింగ్ మన కృష్ణ గారు, మెంబర్షిప్ చైర్ కృష్ణ గారు, రాట్రాక్టర్ తేజస్సుని ఈ క్లబ్ ముందుకు తీసుకెళ్తారు. Whose leadership, dedication and vision have greatly inspired me and entire club. Let's take a moment to appreciate our fantastic work done during the term. Rotary has always been more than an organization. It's a commitment to service above self. As we step into the new Rotary year, guided by the theme of Unite for Good, we are reminded of our shared purpose to make lasting change in our community and around the world. My vision for this year is simple and powerful: to work together, to grow together, and to serve together. I believe in each Rotarian brings something unique to the table, be it passion, skills, ideas, or heart, and together we can create a greater impact to the society and the community. I wish our new team headed by Pavan, or chocolate boy, I think I'm not sure about he's so energetic and enthusiastic. I had association with him not in the capacity of only Rotary Club of Allied, but also as our trust Rotary Club of Canada Central and Trust Physiotherapy Lab in charge, because that association is more with him. I saw his vigor and his speed in executing whatever we say and taking ahead and whatever proposal we give it. So I 100% have confidence and feel that definitely will become one of the very good leaders of Rotary Club of Canada Light and take this club ahead. ఆయన నేను నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా 50 చేస్తాం, అంటే డబుల్గా చేస్తాం. సో ఆ విధంగా మీరు ఎంత అయి ఉండాలి ఇప్పుడు. సో మెంబర్షిప్లో మాత్రం మీరు చాలా వెనకబడి ఉన్నారు. అది మరి మీరు కోనసీమ చిరునవ్వుతో చూపిస్తారో ఇస్తారో నాకు తెలియదు, కానీ మెంబర్షిప్ పెంచాలి. ఎందుకంటే అది మీకు గురిలక్షణ. ఇప్పుడు మన రవి గారు, తంబాబత్తుల రవి గారు గవర్నర్ కాబోతున్నారు డిసెంబర్లో. గవర్నర్ ఎలక్షన్ పోటీ చేయబోతున్నారు. ఆయన గవర్నర్ అవ్వాలంటే మీరందరూ 40 మెంబర్స్ని చేర్చుకోవాలి. ఎందుకంటే 80 క్లబ్స్ ఉన్నాయి. ప్రతి మెంబరు 2 క్లబ్బులు మీరు పంచుకుంటే ఓటు వేయిస్తే ఆయన గవర్నర్ అవుతారు. మీరు ఇలాగే 20 నుంచి ఉండిపోతే రేపు అందరూ